సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మరి ఈరోజు రేపు జరిగే ఈ ప్రత్యేకమైన సహవాస కూడికలలో మరి దైవజనులు శ్యాంబాబు అంకుల్ గారు, పాల్గాంధీ గారు, షడ్డక్ గారు, వారితో కలిసి నేను కూడా పరిచర్య చేయడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ పెద్దలకు, సంఘ ప్రియులకు, చేరి వచ్చిన అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి దైవ గ్రంథమైన బైబిల్లో నుంచి మరి దైవ సందేశం ప్రారంభమవుతుండగా దయచేసి మన ఫోన్లు సైలెంట్లో పెట్టుకోవాలి. మనం కూడా సైలెంట్గా ఉండాలి. కొన్నిసార్లు ఫోన్లు సైలెంట్గా ఉంటుంది కానీ మనం సైలెంట్గా ఉండము. ఈ రెండు కూడా సైలెంట్గా ఉన్నప్పుడే సందేశం మనకు అర్థమవుతుంది. దైవ గ్రంథమైన బైబిల్లో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుదాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుదాం ప్రోత్సాహకరంగా. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుటపడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు చేసేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, వెంకటపై కాలనీలో ఈరోజు రేపు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కూడికలను బట్టి మీకు స్తోత్రములు. దైవజనులు శ్యాంబాబు అంకుల్ గారిని, పాల్గాంధీ గారిని, షడ్డక్ గారిని, మరి వారితో కలిసి నేను కూడా పరిచర్య చేయడానికి ఈ స్థలానికి నడిపించినందుకై స్తోత్రాలు. మరి అనుభవం కలిగిన దైవజనులతో కలిసి అనుభవం లేని వాడను నేను కూడా పరిచర్య చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, పెద్దల యొక్క ఆహ్వానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి చేరి వచ్చిన నీ ప్రజలందరినీ బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదువుకున్న ఈ వాక్య భాగాన్ని దీవించి మా వాక్య ధ్యానం మీకు అంగీకారంగా, నీ ప్రజలకు ఆశీర్వాదకరంగా చేయమని వాక్యమై ఉన్న యేసు ప్రభు వారి పేరిట స్తోత్రములు చెల్లిస్తూ వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, చేరి వచ్చిన పెద్దలారా, దైవ సేవకులారా, పరిశుద్ధులారా, దైవ గ్రంథమైన బైబిల్లో నుంచి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగంలో ఫిలదెల్ఫియా సంఘమును గురించిన సంగతులను మనం చదువుకున్నాం ప్రియులారా. మరి ప్రకటన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న క్లుప్తమైనటువంటి ఉపోద్ఘాతాన్ని కూడా మనము జ్ఞాపకం చేద్దాం. ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు
మనం ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు చూడగలుగుతాం. మొదటి అధ్యాయంలో మహిమలో ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనపడుతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడున్నారండి? ఆయన మహిమలో ఉన్నాడు. చాలాసార్లు మనం ఆయన సిలువలో ఉన్నాడని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆయన సిలువలో మన శాపగ్రస్తమైన మరణాన్ని అనుభవించాడు, మనకు బదులుగా మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, 40 దినాలు తన్ను తాను సజీవునికి అగుపరుచుకున్నాడు. ఆయన పరలోకానికి ఆరోహణుడై ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు, మహిమలో ఉన్నాడు యేసు ప్రభువారు. మనం మొదటి అధ్యాయము మహిమలో ఉన్న యేసుక్రీస్తు వారిని మనం చూడగలుగుతాం. అలాగనే 2-3 అధ్యాయాలు ఆ మహిమలో ఉన్న యేసుక్రీస్తు వారు 7 సంఘాలకు తెలియజేసిన సందేశం లేదా 7 సంఘాల చరిత్ర. మహిమలో ఉన్న ప్రభువారు 7 సంఘాలకు తెలియజేసిన సందేశం అంటారు దాన్ని. 2-3 అధ్యాయాలు లేదా 7 సంఘాల చరిత్ర అంటారు. అలాగనే 4-5 అధ్యాయాలు సంఘము ఎత్తబడుట, పరలోకములో జరుగు ఆరాధన, పరలోకపు ఆరాధన, సంఘం ఎత్తబడుట, పరలోకపు ఆరాధన మనకు 4-5 అధ్యాయాల్లో మనం చూస్తాం. 6-18 వరకు శ్రమల కాలం అంటారు, దాని మహాశ్రమల కాలం అంటారు. 6-18 వరకున్న అధ్యాయాల్లో 19వ అధ్యాయం గొర్రెపిల్ల వివాహోత్సవం, వధువు సంఘము సిద్ధపడుట మనకు 19వ అధ్యాయం మనం చూస్తాం. అలాగనే 20వ అధ్యాయం ధవల సింహాసనం ఎదుట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మృతులైన పాపాత్ములకు తీర్పు తీర్చుట, 1000 సంవత్సరాల పరిపాలన మనం 20వ అధ్యాయంలో చూస్తాం. 21-22 అధ్యాయాల్లో చూస్తే నూతనమైన యెరూషలేము సంఘము నిత్యత్వంలో ఉండుట మనం చూడగలుగుతాం ప్రియులారా. ఇది ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఒక చిన్న ఉపోద్ఘాతం. మొదటి అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు ఉన్న ఉపోద్ఘాతం. ఈ 2-3 అధ్యాయాలు మనం చూసినట్లయితే 7 సంఘాల చరిత్ర, 2-3 అధ్యాయాలు 7 సంఘాల చరిత్రను మనం చూస్తాం. 7 సంఘాలు 7 కాలాలకు సూచనగా మనం చూడగలుగుతాం. అలాగనే 7 సంఘాల యొక్క చరిత్ర ప్రస్తుత కాలానికి సూచనగా కూడా మనం చూడగలుగుతాం. 7 సంఘాల చరిత్ర 7 కాలాలకు సూచనగా ఉన్నది. 7 సంఘాల చరిత్ర ప్రస్తుత కాలానికి కూడా సూచనగా ఉన్నట్టు మనం చూడగలుగుతాం ప్రియులారా. ఎఫెసు సంఘకాలము అది అపోస్తుల కాలము అంటారు. ఎఫెసు సంఘకాలాన్ని అపోస్తుల కాలం. మొదటి ప్రేమను కోల్పోయినటువంటి అనుభవాన్ని మనకు చూపిస్తుంది. ఎఫెసు సంఘకాలం అపోస్తుల కాలం అని మొదటి ప్రేమను కోల్పోయిన సంఘముగా మనం చూస్తాం. ప్రభు అవకాశం ఇచ్చినా దాన్ని తిరిగి పొందలేకపోయిన సంఘముగా చరిత్రలో నిలిచిపోయినది. అలాగనే మనం గమనిస్తే రెండవది స్మరణ సంఘకాలము, దాని శ్రమల కాలము అంటారు. స్మరణ సంఘకాలాన్ని శ్రమల కాలం అంటారు. సంఘానికి అత్యధికమైన శ్రమ సంభవించినది 10 మంది చక్రవర్తుల కాలములో విశేషముగా సంఘానికి విశేషమైన శ్రమ అనుభవించిన కాలం అంటారు. ఈ స్మరణ సంఘకాలాన్ని శ్రమల కాలము అంటారు. 10 మంది చక్రవర్తుల కాలంలో సంఘానికి తీవ్రమైన శ్రమ కలిగినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత పెర్గము సంఘము కాలాన్ని
సంఘము లోకముతో వియ్యమందుట అంటారు. అంటే సంఘము లోకము ఏమైపోయిందంటే కలిసిపోయింది పెర్గము సంఘకాలంలో. సంఘస్థులు ఎవరో లోకస్తులు ఎవరో తెలియనటువంటి పరిస్థితిలోకి పెర్గము సంఘకాలం మనకు కనపడుతుంది. ఆ తర్వాత మనం గమనిస్తే తుయతైర సంఘకాలాన్ని మనం చూస్తే దీని చీకటి కాలం అంటారు, పోపుల కాలం అంటారు. అంటే సంఘములో విగ్రహారాధన ప్రవేశించిన కాలం. ఆత్మతో సత్యముతో కాకుండా విగ్రహాలను చూసి ఆరాధించే కాలమైంది అది. దానే పోపుల కాలమని చీకటి కాలం అంటారు పెర్గం సంఘకాలాన్ని. తర్వాత సార్దీసు సంఘకాలం అని ఏమంటారంటే సంఘ సంస్కరణ కాలం అంటారు. అంటే సంఘము సంస్కరించబడింది. దాని అందుకే సంఘ సంస్కరణ కాలము అని సార్దీస్ సంఘకాలాన్ని అంటారు. తర్వాత ఫిలదెల్ఫియా సంఘకాలాన్ని మిషనరీ కాలము అంటారు. ఫిలదెల్ఫియా సంఘకాలాన్ని మిషనరీ కాలము అంటారు. తర్వాత లవొదికయ సంఘకాలాన్ని ఏమంటారంటే నులివెచ్చని కాలము లేదా ప్రస్తుత కాలము అంటారు. లవొదికయ సంఘకాలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 7 సంఘాలు 7 కాలాలకు సూచనగా ఉన్నాయి. ప్రస్తుతము ఆ 7 సంఘాల యొక్క అనుభవాలు ప్రస్తుత కాలానికి కూడా సూచనగా ఉన్నాయి. ఎఫెసు సంఘకాలంలో ఏం జరిగిందని చూస్తాము. మొదటి ప్రేమను కోల్పోయిన సంఘం ప్రేమను కోల్పోయింది. నేడు సంఘాలలో ఎక్కడ చూసినా ఏం కోల్పోయినని చెప్పండి. ఎవరైనా ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారా? ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారా? ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు అంతా సంఘాలలో కోల్పోయినది ఏంటి చెప్పండి? ప్రేమనే. ఎఫెసు సంఘకాలంలో ఏ విధంగా ప్రేమను కోల్పోయినామో ప్రస్తుత సంఘకాలంలో కూడా ఆ ప్రేమ మనకు కనపడడం లేదు. ఆస్తులు పుష్కలంగా ఉన్నాయి, వ్యక్తిగతంగా ఉన్నాయి, కుటుంబాలకు ఉన్నాయి, సంఘానికి కూడా ఆస్తి ఉంది ఇప్పుడు. కానీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో కోల్పోయింది ఏంటి చెప్పండి? ప్రేమే. ఇది కనపడడం లేదు మనం చూస్తే. తర్వాత స్మరణ సంఘకాలము శ్రమల కాలం. ఎక్కువగా క్రైస్తవ్యం హింసించబడింది. 10 మంది చక్రవర్తులు, రోమన్ చక్రవర్తుల ద్వారా క్రైస్తవ్యం తీవ్రంగా హింసించబడిన కాలం. ప్రస్తుత కాలము కూడా క్రైస్తవ్యము బాగా హింసించబడుతున్నది. సౌత్ ఇండియా కొంత బెటర్గా ఉంది, కానీ నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా ఇలాగ పోతే చాలా భయానకరమైన పరిస్థితులు ఉన్నాయి. బైబిల్ పట్టుకొని బహిరంగంగా నడవలేని పరిస్థితిలో ఉన్నాం. ఇలాగా ఓపెన్గా మనం ఆరాధన చేయలేని పరిస్థితులలో ఉన్నాయి. పరిస్థితులు చాలా దారుణమైన పరిస్థితులుగా ఉన్నాయి. ఈ మధ్యలోనే తెలంగాణ, ఏపీలో కూడా ఇటువంటి పరిస్థితులు మనం కనపడుతున్నాయి. సువార్త ప్రకటించకూడదు, బైబిల్ పట్టుకొని పోకూడదు, మందిరంలో సౌండ్ సిస్టమ్ పెట్టకూడదు, అసలు యేసుక్రీస్తు పేరు పలకకూడదు అని చాలా నిషేధాజ్ఞలు మనకు చూస్తున్నాం. దూషిస్తున్నారు, హింసిస్తున్నారు, కొడుతున్నారు, జైల్లో వేస్తున్నారు, కొన్ని చోట్లయితే చంపేస్తున్నారు, మందిరాలు కూల్చేస్తున్నారు. ప్రస్తుతం కూడా ఒక శ్రమల కాలంగానే ఉంది. అంత శ్రమ లేదు, కానీ దాంట్లో కనీసం అంటే ఒక 10% అయిన ప్రస్తుతం కూడా శ్రమ మనం చూస్తాం. ఆ తర్వాత పెర్గము సంఘకాలాన్ని మనం చూస్తే సంఘము లోకం వియ్యం అందింది అంట. సంఘము లోకంతో కలిసిపోయింది. ఇక్కడ ఒక చక్రవర్తి యేసు ప్రభువును నమ్ముకున్నట ద్వారా ఆయన పిలుపును బట్టి చాలామంది క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. కాన్స్టంటన్ అనే ఒక చక్రవర్తి క్రీస్తును విశ్వసించాడు. ఆయనకు కలిగిన యుద్ధంలో విజయం కలుగుట ద్వారా, ఇదిగో నాకు ఈ యుద్ధంలో విజయం సంభవిస్తే నేను యేసుక్రీస్తును విశ్వసిస్తానని తనకు తానుగా చెప్పుకున్నాడు. ఈనాడు కూడా చాలామంది అంతే, పరీక్షల్లో పాస్ అయితే బాప్తీసం తీసుకుంటామనే వాళ్ళు ఉన్నారు.
ఉద్యోగం వస్తే బాప్తీసం తీసుకుంటామనే వాళ్ళు ఉన్నారు, పెళ్ళి అయితే బాప్తీసం తీసుకుంటామనే వాళ్ళు ఉన్నారు, పిల్లలు పుడితే బాప్తీసం తీసుకుంటామనే వాళ్ళు ఉన్నారు. కోర్టులో కేసులు మాకు తొలగిపోతే బాప్తీసం తీసుకుంటాం అంటే వీళ్ళకై వీళ్ళే నిర్ణయించుకుంటారన్నమాట. నాకు ఇలాగ జరిగితే నేను ఇలాగ చేస్తానని. ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి కూడా అటువంటి వ్యక్తే. నాకు ఈ యుద్ధంలో విజయం సంభవిస్తే నేనేం చేస్తాను? క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తా. ఈనాడు క్రైస్తవ్యం అంటే చాలా సులభం అయిపోయిందన్నమాట. అంటే వాళ్ళు అనుకున్నవి జరిగితే ఏమైపోతున్నారంటే క్రైస్తవులు అవుతున్నారు. సువార్త విని కాదు, పాపాలు ఒప్పుకొని కాదు, క్షమాపణ పొంది కాదు, క్రైస్తవ్యం అవుతున్నది. వాళ్ళు అనుకున్నవి జరుగుతున్నాయి కాబట్టి చాలామంది క్రైస్తవులు అవుతున్నారు. అలాగా ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి యుద్ధములో విజయం జరగడం ద్వారా క్రైస్తవ్యాన్ని స్వీకరించాడు. ఇక రాజు క్రైస్తవుడైతే ఏమైపోయింది? రాజ్యం క్రైస్తవ్యం అయిపోతుంది అంతే. కాబట్టి రాజు ఒక ప్రకటన చేశాడు, నేను క్రైస్తవ్యాన్ని స్వీకరించాను, మీరు కూడా క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే మీకు చాలా రకాలైన పథకాలు నేను అమలు చేస్తానన్నాడు. ఇక కుప్పలు తెప్పలుగా ఏమొచ్చినారంటే క్రైస్తవ్యంలోకి వచ్చినారు. ప్రజలకు ఏం కావాలి? ప్రభువు కాదు, పథకాలు కావాలి. ఏం కావాలి? పథకాలు కావాలన్నమాట. పథకాల కోసం క్రైస్తవ్యంలోకి వచ్చారు ఆ కాలంలో. పాప క్షమాపణ నిమిత్తం క్రైస్తవుడు కాలేదు, పథకాల కోసం వచ్చారు. అందుకే సంఘము లోకంతో ఏమైపోయింది? కలిసిపోయిందన్నమాట. లోకంతో కలిసిపోయింది. ఈనాడు కూడా చాలామంది కూడా ఇటువంటి వాళ్ళే. గోధుమలతో కలిసి గురువులు ఉన్నాయి ఈనాడు సంఘాలలో. బుద్ధి కలిగిన వాళ్ళతో పాటు బుద్ధి లేని వాళ్ళు కూడా ఉన్నారు సంఘాలలో. గొర్రెలతో పాటు మేకలు కూడా ఉన్నాయి సంఘాలలో. ఉన్నాయా లేవా? దేవదూతలు అన్నారు, ప్రభువా ఆ గోధుమలతో పాటు గురువులు లేకుండా పీకేస్తామన్నాడు. ఉంచండి ఆ దినం వరకు అన్నాడు. ఆ దినం వరకు ఉంటారు వీళ్ళంతా. సంఘము లోకముతో ఏమైపోయిందంటే కలిసిపోయింది. అందుకే చాలా సంఘాలలో చూస్తే ఇది సంఘమా సంతన అన్నట్టుగా మనకు కనపడతాయి. ఏం పెద్దగా తేడా కనపడవు చాలా సంఘాలు. మొత్తం లోకంలో ఉన్నటువంటి విధానాలన్నీ ఎక్కడ ఉంటాయి చెప్పండి? సంఘములో ఉంటాయి. వ్యక్తిగత విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, సంఘ విషయాల్లో కానీ చూస్తే అవే పరిస్థితులు కనపడతాయి. వీళ్ళు విశ్వాసుల పిశాసులు అన్నట్టుగా మనకు కనపడతారు. విశ్వాసుల రూపంలో ఉన్న పిశాసులు అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇటువంటి పరిస్థితులు మనకు చాలా చోట్ల ఉన్నాయి. అది అందుకే ఈ సంఘ కాలాలన్నీ ప్రస్తుత కాలానికి సూచనగా ఉన్నాయి, ప్రస్తుత సంఘ కాలానికి సూచనగా ఉన్నాయి. ఆ తర్వాత మనం చూస్తే తుయతైర సంఘ కాలం మనం చూస్తే ఇది చీకటి కాలం, పోపుల కాలం అంటారు. అంటే విగ్రహారాధన ప్రవేశించింది ఈ కాలంలో. విగ్రహారాధన క్రైస్తవ్యంలో కూడా విగ్రహారాధన మనకు కనపడుతుంది. యేసుప్రభును విగ్రహంగా చేసి పూజించడం, మరియమ్మను విగ్రహంగా చేసి పూజించడం, యేసేపును విగ్రహంగా చేసి పూజించడం, ఆయన శిష్యులను విగ్రహాలు చేసి పూజించడం, సెయింట్ జీసస్, సెయింట్ మేరీ, సెయింట్ పీటర్, సెయింట్ ఆండ్రూ, సెయింట్ జోసెఫ్ అని చెప్పి ఏం చేస్తున్నారంటే వాళ్ళను కూడా ఏం చేస్తున్నారంటే పూజిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ మీరు ఏ రూపాన్ని చేసుకోకూడదు, వాడికి సాగిలపడకూడదు, నేను రోషం కలిగిన దేవుడని అన్నాడు. ఈనాడు కూడా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యములో విగ్రహారాధన మనకు కనపడుతుంది. ఆ విగ్రహాలే కాదు, అనేక రకాలైన విగ్రహారాధనలు మనకు కనపడుతున్నాయి క్రైస్తవ్యములో. నాడు విగ్రహాలు, నేడు విగ్రహాలు చూశారు. ఆ తర్వాత మనం చూస్తే సంఘ సంస్కరణ కాలం.
కొంతమంది మతోద్ధారకులు వచ్చి సంఘాన్ని ఏం చేశారంటే సంస్కరించారు. మరే దేవుడు విగ్రహారాధనను వ్యతిరేకిస్తున్నాడు, దేవుని ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి అని వాళ్ళు ఏం చేశారంటే సంఘాన్ని సంస్కరించారు. తుయతైర సంఘకాలము, అది పోపుల కాలం అంటాము. విగ్రహాలను పూజించడం ఒక అనుభవం అయితే, రెండవది ప్రజలు చేసిన పాపాలు క్షమించే అధికారం పోపులకు ఉంది, పాదిరీలకు ఉంది అని కూడా వాళ్ళు తీసుకొచ్చారు. అందుకే ప్రజలు ఏమైనా పాపాలు చేస్తే ఎవరికి చెప్పాలి? ఇక్కడ లోకల్ చర్చ్ అయితే వాళ్ళ ఫాదరీకి చెప్పాలి, ఈ ఫాదరీలందరూ కలిసి ఆ పోపుకు నివేదిస్తారు. కాబట్టి అప్పుడు పాప క్షమాపణ పత్రాలు అనేవి కూడా ఉండేవన్నమాట. చూసారా, దేవుడు విగ్రహారాధనకు ఆయన వ్యతిరేకంగా ఉన్నాడు. పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉంది? యేసు ప్రభువుకు మాత్రమే ఉంది. ఏ పోపుకు లేదు, ఏ ఫాదరీకి లేదు అని చూస్తే. ఏ బోధకునికి కూడా పాపాలు క్షమించే అధికారము లేదు. అందుకే సార్దీ సంఘకాలం ఏం చేశారంటే వారు సంఘ సంస్కరణ చేశారు. దేవుని విగ్రహాలతో పెట్టి కాదు ఆరాధించాల్సింది, ఆత్మతో సత్యముతో ఆరాధించాలని స్థాపించారు. పాపాలు క్షమించే అధికారం ఏ మానవునికి లేదు, ప్రభు అయిన యేసుకు మాత్రమే పాపాలు క్షమించే అధికారం ఉందని స్థాపించారు. సంఘాన్ని అసత్యములో నుండి సత్యములోనికి తీసుకొచ్చారు. అది సార్దీ సంఘకాలాన్ని ఏమంటారంటే సంస్కరణ కాలం. దాన్ని సంస్కరించారు సంఘాన్ని. అయితే సంస్కరణ జరిగింది కానీ ఆ సంస్కరణ ఎంతో కాలం లేదు. మళ్ళీ ఏమైపోయింది? మళ్ళీ అక్కడే చెప్పాడు, అక్కడ నీ క్రియలను నేను ఎరుగుదును, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది, నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడలేదు. సంస్కరణ జరిగింది కానీ కొద్ది కాలం మాత్రమే ఆ సంస్కరణ చక్కగా సాగింది. మళ్ళీ ఏమైపోయింది? అది అసంపూర్ణతతో కొనసాగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మతోద్ధారకులు వచ్చి సంఘాన్ని సంస్కరించారు కానీ ఆ సంస్కరణలు సంపూర్ణంగా లేవు, అసంపూర్ణంగానే ఉన్నాయని ప్రభు హెచ్చరించారు. అందుకే నా ఎదుట నీ క్రియలు సంపూర్ణముగా లేవు, నువ్వు జాగరూడవై మిగిలిన వాటిని ఏం చేయాలన్నాడు? బలపరచు. నువ్వు ఎలాగ ఉపదేశం పొందావో, ఎలాగ విన్నావో దాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ సంఘ సంస్కరణలో ఏ ఉపదేశం ద్వారా సంఘం సంస్కరించబడింది అదే ఉపదేశాన్ని మళ్ళీ రిపీట్ చేయండి అని చెప్పాడు. కాబట్టి అది మనకు సార్దీ సంఘకాలాన్ని మనకు చూపిస్తాం. ఇక ఫిలదెల్ఫియా సంఘకాలాన్ని మనం చూస్తే దీన్ని మిషనరీ కాలము అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా దేవుని సేవ జరిగింది ఈ కాలంలోనే. దీన్ని మిషనరీ కాలము అంటారు. ప్రపంచవ్యాప్తంగా దేవుడు తన ఆత్మ ద్వారా ప్రతి జనములో నుండి, ప్రతి భాషలో నుండి, ప్రతి వంశములో నుండి దేవుడు తన ఆత్మ ద్వారా లేపితే ప్రపంచం అంతా కూడా చెదిరిపోయి గొప్ప సేవ, గొప్ప ఉజ్జీవం జరిగినటువంటి ఫిలదెల్ఫియా సంఘకాలం. అందుకే దాన్ని ఏమంటారంటే మిషనరీ కాలము అంటారు. అంటే ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయి గొప్ప సేవ జరిగిన కాలం. దాని పండితులు ఏమంటారంటే 1700 క్రీస్తు శకం 1700 నుంచి 1950 వరకు అంటారు ఈ మిషనరీ కాలాన్ని. గొప్ప ఉజ్జీవ జ్వాలలు, గొప్ప సేవ జరిగింది. దేవుడు అనేక మందిని అద్భుత రీతిగా లేవనెత్తినాడు, వాడుకున్నాడు అని చెప్పాడు. తర్వాత మనం చూస్తే ఈ లవొదికయ సంఘకాలం మనం చూస్తే ఇది నులివెచ్చని కాలము అంటారు. నులివెచ్చని కాలం
లవదిక అంటే హక్కుల కోసం పోరాడటం. ప్రజలు తమ హక్కుల కోసం ఏం చేస్తున్నారంట? పోరాడుతున్నారు. ప్రస్తుతం సంఘాలలో కూడా ఏం జరుగుతూ ఉందంటే హక్కుల కోసం పోరాటం. బయట మానవ హక్కుల కోసం పోరాటం అయితే ఇక్కడ సంఘాలలో కూడా ఎవరి హక్కుల కోసం వాళ్ళు పోరాటం. లవదిక సంఘకాలాన్ని ఏమంటారంటే దాన్ని ప్రజలు తమ హక్కుల కోసం ఏం చేస్తున్నారంటే పోరాడుతున్నారు. అంటే బయట ప్రజాస్వామ్యం ఎలాగా ఉందో, అంటే ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తే వాళ్ళు ఎట్లా నాయకులు అవుతారో, నేడు సంఘాలలో కూడా అటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. మీరు చాలా మత సంస్థలు మీరు చూడండి, ఓటింగ్ పద్ధతిలో వాళ్ళు ఏమవుతున్నారు చెప్పండి? ఒక పోప్ కావాలంటే, ఒక బిషప్ కావాలంటే ఏం కావాలి? ఓటింగ్. వాళ్ళకు ఓటు వేయాలంటే, వీళ్ళకు ఓటేసే వాళ్ళకి ఏమి వేయాలంటే నోటు ఇవ్వాలి. ఓటుకు నోటు. చూడండి, ఈ మధ్యకాలంలో మా రాయలసీమలో ఒక వ్యక్తి బిషప్ కావడానికి 10 కోట్లు ఖర్చు పెట్టాడంట. ఏం చేయాలి చెప్పండి? 10 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఆయన బిషప్ అయితేనే మళ్ళీ 100 కోట్లు సంపాదిస్తాడు. ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తాడంట. ఇంకేం చేస్తాం మనం? అంటే ప్రజలకి ఏం చేస్తున్నారంటే, బయట ఎలాగ ప్రజాస్వామ్యం ఓటుకు నోటు కొంటున్నారో సంఘాలలో కూడా ఇటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. క్రైస్తవ్యంలో కూడా, అంటే మన అసెంబ్లీస్లో కాదు కానీ బయట మనం చూస్తాము చూడండి, ఇవన్నీ కూడా ఇటువంటి పరిస్థితులే మనకు కనపడుతున్నాయి. అంటే బయట ఏ పరిస్థితులు ఉన్నాయో నేడు సంఘాలలో అదే పరిస్థితులు. అంటే ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తే వాళ్ళు నాయకుడు, లేదా ఎవరి కులం ఎక్కువ ఉంటే వాళ్ళు నాయకులు, ఎవరికి ధనం ఎక్కువ అంటే వాళ్ళు నాయకులు. నేడు అటువంటి పరిస్థితుల్లో నేటి సంఘాలు ఉన్నాయి. అందుకే దీని ఏమంటాడు? లవదిక సంఘకాలాన్ని నులివెచ్చని కాలం అన్నాడు. అటు వేడిగా లేదు, ఇటు చల్లగా లేదు. అందుకే నా నోట దాన్ని ఉమ్మివేయను ఉద్దేశిస్తున్నాను అని ప్రభు చాలా తీవ్రంగా హెచ్చరించాడు. ప్రస్తుత కాలం కూడా అలాగటి కాలమే ఇది, నిలువెచ్చని కాలం. అటు వీళ్ళు ఏం గారంటే ఇటు లోకములో కలిసిపోరు, ఇటు సంఘములో నిలిచిపోరు. ఎట్లుంటారు? లోకములో కలిసిపోరు, సంఘములో నిలిచిపోరు. యాకోబు తన 12 మంది కొడుకులను పిలిచి ఒక కొడుకుని గురించి ఏమన్నాడు చెప్పండి? ఇషాకారు గురించి, ఒరే ఇషాకారు, నువ్వు 2 దొడ్ల మధ్య పడుకొని ఉన్న బలమైన గార్ధాభమురా అన్నాడు. కొడుకే. ఎన్ని దొడ్లు కావాలి? 2 దొడ్లు. ఒక దొడ్డిలో తల పెట్టింటాడు, ఒక దొడ్డిలో కాళ్ళు పెట్టింటాడు, మధ్యలో పొట్ట ఉంటుంది. అంటే నేటి క్రైస్తవ సమాజం యొక్క స్థితి కూడా అలాంటి పరిస్థితులే ఉంది. అటు వెచ్చగా ఉండడం లేదు, ఇటు చల్లగా ఉండడం లేదు, నులివెచ్చని స్థితి. అటైతే అటు, ఇటైతే ఇటు అన్నట్టుగా పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. ఏలియా కాలంలో 2 తలంపుల మధ్య ఎలాగ తడబడుతున్నారు, ఇప్పుడు అలాంటి తడబడు మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఇవన్నీ కూడా 7 సంఘాలు 7 కాలాలకు సూచనగా ఉన్నాయి. అలాగనే 7 సంఘాల యొక్క అనుభవాలు ప్రస్తుత కాలానికి కూడా ఎలాగున్నాయంటే ఒక సూచనగానే మనకు కనపడుతున్నాయి. ఆ 7 సంఘాల్లో ఉన్న అనుభవాలు ప్రస్తుత కాలానికి కూడా ఒక సూచనగా ఉన్నాయి. మరి 7 సంఘాలలో ప్రభు 5 సంఘాలను విమర్శించాడు, 2 సంఘాలను మాత్రమే ఆయన ప్రశంసించాడు. అంటే మెజారిటీ సంఘాలు ప్రభు చేత ఏమైనాయి చెప్పండి? విమర్శించబడ్డాయి. ప్రస్తుతం మెజారిటీ సంఘాలన్నీ కూడా ఏమవుతున్నాయంటే విమర్శించబడతా ఉన్నాయి ప్రభు చేత.
మెజారిటీ సంఘాలు ఆనాడు 7 సంఘాలలో 5 సంఘాలను ప్రభు విమర్శించాడు. ఎఫెసు సంఘాన్ని విమర్శించాడు, పెర్గం సంఘాన్ని విమర్శించాడు, తుయతైర సంఘాన్ని విమర్శించాడు, సార్దీసు సంఘాన్ని విమర్శించాడు, లవొదికయ సంఘాన్ని విమర్శించాడు. ఒక స్ఫుర్ణ సంఘాన్ని, ఒక ఫిలదెల్ఫియా సంఘాన్ని మాత్రమే ప్రభు ఏం చేశాడంటే ఆయన ప్రశంసించాడు. స్ఫుర్ణ సంఘముతో మరణం వరకు నమ్మకంగా ఉండు అన్నాడు. ఫిలదెల్ఫియా సంఘముతో ఏమన్నాడు? నీ శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొన్నావు అన్నాడు. మెజారిటీ సంఘాలు ప్రభు చేత విమర్శించబడ్డాయి, మైనారిటీ సంఘాలు మాత్రమే ప్రభు చేత ఏమవుతున్నాయి? ప్రశంసించబడుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాడు మెజారిటీ సంఘాలు ప్రభు చేత ఎలా విమర్శించబడ్డాయి, నేడు కూడా ఏమవుతున్నాయంటే విమర్శించబడుతున్నాయి. నాడు మైనారిటీ సంఘాలు ఏ విధంగా ప్రశంసించబడ్డాయో, మైనారిటీ అంటే కొద్దిమంది, మెజారిటీ అంటే ఎక్కువ మంది, ఎక్కువ సంఘాలు ప్రభు చేత విమర్శించబడుతున్నాయి, తక్కువ సంఘాలు మాత్రమే ప్రభు యొక్క ప్రశంసను పొందుతున్నాయి. మరి విమర్శించబడుతున్న సంఘాలను చూసి మనం ఏమి నేర్చుకోవాలి అంటే, ఆ సంఘాలను విమర్శించబడుతున్నాయి, మనము కూడా విమర్శించబడాలని మనం నేర్చుకోకూడదు. విమర్శించబడుతున్న సంఘాలను చూసి ఆ సంఘాల వలె మా సంఘాలు విమర్శించబడకూడదని మనం నేర్చుకోవాలి. ప్రశంసించబడుతున్న సంఘాలను చూసి ఈ సంఘాల వలె మా సంఘాలు కూడా ప్రశంసించబడాలని మనం నేర్చుకోవాలి. మనం ఎప్పుడైనా ఈ లోకంలో ఉన్నప్పుడు మంచిని చూస్తూ ఉంటాం, చెడును చూస్తూ ఉంటాం. మనం తప్పదు. లోకంలో ఉన్నప్పుడు మంచి కనపడుతుంది, చెడు కూడా కనపడుతుంది. చెడును చూసి ఏమి నేర్చుకోవాలంటే ఆ చెడుని నేను చేయకూడదని నేర్చుకోవాలి. మంచిని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే ఈ మంచిని చూసి నేను చెయ్యాలి అని మనం నేర్చుకోవాలి. యోసేపును చూస్తాం, సంసోన్ను చూస్తాం. సంసోన్ను చూసి ఏమి నేర్చుకోవాలి? మనం సంసోన్ను చూసి మావాడు సంసోన్ లాగా ఉంటే తప్పేముందని కాదు, మన వానికి నేర్పియాల్సింది. సంసోనులాగా ఉండకూడదు మావాడు యోసేపులాగా ఉండాలని మనం నేర్పించాలి. సంసోన్లాగా ఉంటేమి, దావీదులాగా ఉంటేమి, ఇది కాదు. ఏలి కుమారులాగా ఉంటేనేమి. వాళ్ళని చూసి ఎందుకు ఆ చెడును దేవుడు బైబిల్లో మనకు చూపిస్తున్నాడంటే, అలాంటి అనుభవాలు మీరు కలిగి ఉండకూడదని మనకు నేర్పించడానికి. బైబిల్లో చెడుని గురించి దేవుడు చూపించాడు, మంచిని గురించి దేవుడు చూపించాడు. చెడును చూసి మనం ఎప్పుడైనా ఏమి నేర్చుకోవాలంటే ఆ చెడు చేయకూడదని మనం నేర్చుకోవాలి. మంచిని చూసి కూడా మనం ఏమి నేర్చుకోవాలంటే అలాంటి మంచి మనం చేయాలనేది మనం నేర్చుకోవాలి. కాబట్టి విమర్శించబడుతున్న సంఘాలను చూసి విమర్శించబడే వారంగా ప్రభు ద్వారా, మనుషులంటే మనల్ని విమర్శిస్తూనే ఉంటారు. పుట్టినది మొదలుకొని చచ్చేంత వరకు ఈ లోకంలో మనకు విమర్శలు తప్పవు. అయితే ప్రభువు ద్వారా విమర్శించబడకుండా మనం ఉండాలి. మనం ఎన్ని మంచి పనులు చేసినా మనుషులేమో విమర్శిస్తూనే ఉంటారు. అయితే ప్రభువు ద్వారా మనం విమర్శించబడకుండా మనం జాగ్రత్తగా ఉండాలి, అది చెప్పాడు. కాబట్టి విమర్శించబడుతున్న సంఘాలను చూసి మనం ఏమి నేర్చుకోవాలంటే, మనం విమర్శించబడే వారంగా ఉండకూడదని మనం నేర్చుకోవాలి. ప్రశంసించబడుతున్న సంఘాలను చూసి మనం ప్రశంసించబడే వారంగా ఉండాలని మనం నేర్చుకోవాలి. ఇక్కడ ప్రభు చేత ప్రశంసించబడిన ఈ 2 సంఘాలలో ఒక సంఘమైన ఫిలదెల్ఫియా నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఈ ఫిలదెల్ఫియా సంఘములో ఒక 4 అనుభవాలు మనం చూడగలుగుతాం. ఒకటి, ఫిలదెల్ఫియా సంఘానికి ప్రభు యొక్క ప్రత్యక్షత.
ఏం కలిగిన సంఘం ఇది? ప్రత్యక్షత కలిగిన సంఘము. మనకు ఆ సంగతులు మనకు 7వ వచనంలో చెప్పాడు. ప్రభు యొక్క ప్రత్యక్షత ఆ సంఘానికి ఎలాగున్నది? ఈనాడు సంఘాలలో ప్రత్యక్ష ప్రసారాలు ఉన్నాయి కానీ ప్రత్యక్షత లేదు. అంటే నేనేం ప్రత్యక్ష ప్రసారాలకు వ్యతిరేకినని కాదు. ఇప్పుడు మనకు అవి అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. అయితే మెజారిటీ సంఘాల యొక్క పరిస్థితులు ఎలాగున్నాయంటే ఈ ప్రత్యక్ష ప్రసారాలకే వాళ్లకు ప్రాముఖ్యత మనకి ఇస్తున్నారు కానీ ప్రభు యొక్క ప్రత్యక్షతకు అక్కడ మనకు కనపడదు. ప్రత్యక్ష ప్రసారాలే ఆ సంఘం యొక్క ఉనికిని తెలియజేసేగా అనుకుంటున్నారు. సంఘం యొక్క ఉనికిని ఏమి తెలియజేస్తాయి? ప్రత్యక్ష ప్రసారాలు కాదు సంఘం యొక్క ఉనికిని తెలియజేసేది. సంఘం యొక్క ఉనికిని తెలియజేసేది ప్రభు యొక్క ప్రత్యక్షత. కాబట్టి ఫిలదెల్ఫియా సంఘములో ఒక 4 అనుభవాల్లో మొదటి అనుభవం ఏంటంటే ప్రభు యొక్క ప్రత్యక్షత కలిగిన సంఘం. రెండవదిగా మనం చూస్తే ప్రభు యొక్క ప్రశంస పొందిన సంఘం. ప్రత్యక్షత కలిగిన సంఘం ఇది. రెండవది ప్రశంస పొందినటువంటి సంఘం. ఆ ప్రత్యక్షతను గురించి మనకు 7వ వచనంలో చెప్పాడు. ఆ సంఘం యొక్క ప్రశంసను గురించి 8వ వచనంలో చెప్పాడు ఆయన. 8వ వచనంలో ఆ సంఘం యొక్క ప్రశంసను గురించి చెప్పాడు. అదేవిధంగా ప్రభు ఆ సంఘానికి ప్రభు యొక్క హెచ్చరిక కలిగిన సంఘం. విమర్శ కాదు. చాలామందికి హెచ్చరికకు విమర్శకు పాపం తెలియదు తేడా. హెచ్చరికకు విమర్శకు తేడా తెలియక కొన్నిసార్లు దైవజనులుగా ఉన్నవారు, పెద్దలుగా ఉన్నవారు హెచ్చరిస్తే మమ్మల్ని విమర్శిస్తున్నారు అంటారు. అంటే మన తెలివి ఎంత ఉంది అన్నమాట. మన తెలివి ఎంత ఉంది? హెచ్చరికలను కూడా ఏం తీసుకుంటున్నాము? విమర్శలుగా తీసుకుంటున్నాం. ఇక్కడ ప్రభు యొక్క హెచ్చరిక కలిగిన సంఘం. ఏ విషయంలో హెచ్చరించాడు ప్రభు? ఏ విషయంలో హెచ్చరించాడండి? 11వ వచనంలో చెప్పాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవ్వడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ఇది హెచ్చరిక. సంఘానికి ఏం కావాలి? ప్రత్యక్షత కావాలి, ప్రశంస కావాలి, మూడోది ఏం కావాలి? ప్రభు యొక్క హెచ్చరిక కూడా కావాలి. కొన్నిసార్లు మనల్ని ప్రశంసించినారని ఇక మనం కూడా గాడి తప్పే వాళ్ళం అయిపోతాం. కొన్నిసార్లు ప్రశంసలు కొన్నిసార్లు ఏం చేస్తాయంటే గాడి తప్పిస్తాయి. ఇదిగో ఇతను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములు నెరవేర్చువాడు అని ప్రశంసించాడు ప్రభు. వెంటనే ఏం చేశాడు? ఇదిగో ఆ అమ్మాయిని పిలుచుకొని రాపో అన్నాడు. ఎవరు? అది. ఈ ప్రమాదాలు కూడా ఉన్నాయి. మనకు ప్రశంసలు ఎక్కువైపోయినప్పుడు ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఆ ప్రమాదంలో పడకుండా ఉండడానికి మనకేం కావాలి? హెచ్చరికలు కావాలి. కొన్నిసార్లు పెద్దలు దైవజనులు మనం హెచ్చరిస్తామంటే మనం ఏమనుకుంటా ఉంటే నన్ను విమర్శిస్తున్నాడు చూడన్నా, ఒరే బాబు, హెచ్చరికకు విమర్శకు తేడా తెలియకుండా బతుకుతున్నావంటే నీ ఆధ్యాత్మిక స్థితి బాగలేదు. తిమోతి ఎటువంటి వాడంటే బైబిల్లో ఎటువంటి వాడు? తిమోతి లుస్త్రా, ఈకొనియ సంఘాలలో ఏం పొందినవాడు? మంచి పేరు, గుడ్ నేమ్ కలిగిన వ్యక్తి. గుడ్ నేమ్ కలిగిన వ్యక్తిని మాటి మాటికి పౌలు ఏం చేశాడు చెప్పండి? హెచ్చరించాడు. ఇదిగో నువ్వు ఎఫెస్సులో నిలిచి ఉండాలి అన్నాడు, నువ్వు ప్రార్థనలు చేయాలి అన్నాడు. మొదటి అధ్యాయం నువ్వు ఎఫెస్సులో నిలిచి ఉండాలని హెచ్చరించాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక. 2వ అధ్యాయంలో నువ్వు ప్రార్థనలు చక్కగా ఉండాలని హెచ్చరించాడు. 3వ అధ్యాయంలో జీవం కలిగిన దేవుని సంఘములు జనులు ఎలాగుండాలో నువ్వు నేర్చుకో అన్నాడు. 4వ అధ్యాయంలో నీ ప్రవర్తన అంతటికి నువ్వు మాదిరిగా ఉండు అన్నాడు. 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు? పరుల పాపములో నువ్వు పాలివాడవుగా అన్నాడు.
6వ అధ్యాయంలో ఏం చెప్పాడు? దైవజనుడా, ధనాపేక్షకు దూరంగా నువ్వు పారిపోన్నాడు. ఇవన్నీ ఏంటి? విమర్శల, హెచ్చరికల? హెచ్చరికలేవే. ప్రత్యక్షత కలిగిన వారు, ప్రశంస పొందుతున్న వారికి ప్రభు యొక్క హెచ్చరికలు అవసరం. నాకేం హెచ్చరిక చేయకూడదు ఎవరు? హెచ్చరిక చేయనోడు ఎవడు బాగుపడాడు చరిత్రలో నాకు తెలిసి. ఎవరు బాగుపడలేదు చరిత్రలో. హెచ్చరిక నాకు వద్దనే వాళ్ళు. మా రాయలసీమలు అంటారు హెచ్చరికలు వద్దనే వాళ్ళు ఎచ్చులోళ్ళు అంటారు. ఎచ్చులు పడుతున్నారు పోతారంటారు. పెచ్చులు ఊడిపోతాయి చెప్పా. ఇంకొక అనుభవం చెప్పాడు. ఏంటంటే అది ప్రభు యొక్క వాగ్దానం. ఈ సంఘానికి ఏముంది? ప్రభు యొక్క వాగ్దానం. 12వ వచనంలో అన్నాడు, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేశాడు. ఇక 9వ వచనంలో కూడా చెప్పాడు, యూదులుగాక తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజం వారిని రప్పిస్తాను, వారిని పాదములు ఎదుటబడి నమస్కారం చేస్తారు. ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకో. ప్రభు యొక్క వాగ్దానం. ఫిలదెల్ఫియా సంఘానికి ఒక 4 శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయి. 1 ప్రత్యక్షత, 2 ప్రశంస, 3 ప్రభు యొక్క హెచ్చరిక, 4 ప్రభు యొక్క వాగ్దానం. ప్రభు యొక్క ప్రత్యక్షత కలిగిన సంఘము, ప్రభు యొక్క ప్రశంస పొందిన సంఘము, ప్రభు యొక్క హెచ్చరిక పొందిన సంఘము, ప్రభు యొక్క వాగ్దానం పొందిన సంఘం. ఇది 31వ తారీఖు సీటీలు తీసుకునే సంఘం కాదు ఇది. వాగ్దాన సీటీలు ఏం తీసుకుంటున్నారు ఈ మధ్య. మనోళ్ళు కూడా పెట్టుకుంటున్నారు తిక్కబట్టి. ఎందుకు పెట్టుకుంటున్నారంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి ఆడికి పోయి తీసుకుంటున్నారన్న, వాళ్ళ దగ్గరికి పోయి తీసుకోవడం ఎందుకంటే మనమే పెట్టినామన్నా అంటున్నారు. వీళ్ళకు ప్రభు వాగ్దానాలు అవసరం లేదు, కానీ పాస్టర్ గారు ఇచ్చే వాగ్దానాలు అవసరం అయిపోయినాయి. కాబట్టి ఒక 4 శ్రేష్టమైన అనుభవాలు మనకు ఈ ఫిలదెల్ఫియాలో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే నేను మధ్యాహ్నం 2 అనుభవాలను, మరి రాత్రి ఒక 2 అనుభవాలను మీ మధ్య జ్ఞాపకం చేసి నేను ముగించగలుగుతాను. కాబట్టి ఈ 7 సంఘాల ఈ ప్రకటన గ్రంథం యొక్క చిన్న ఉపోద్ఘాతాన్ని మనం విన్నాము. అలాగని 7 సంఘాలు 7 కాలాలకు సూచనగా ఉన్నాయని మనం విన్నాము. ఆ 7 సంఘాల యొక్క అనుభవాలు ప్రస్తుత కాలానికి కూడా అవి సూచనగా ఉన్నాయని మనం చూసాం. 7 సంఘాలలో ప్రభు 5 సంఘాలను ఆయన విమర్శించబడిన సంఘాలుగా చూస్తున్నాం. 2 సంఘాలు ప్రశంసించబడిన సంఘాలుగా మనం చూస్తాం. ఆ 2 సంఘాలలో ఒక సంఘమైన ఫిలదెల్ఫియా సంఘములోని 4 శ్రేష్టమైన అనుభవాలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. 4 శ్రేష్టమైన అనుభవాలు ఈ సంఘములో ఉన్నాయి. 1 ప్రభు యొక్క ప్రత్యక్షత కలిగిన సంఘం, 2 ప్రభు యొక్క ప్రశంస పొందిన సంఘం, 3 ప్రభు యొక్క హెచ్చరిక పొందిన సంఘం, 4 ప్రభు యొక్క వాగ్దానం పొందిన సంఘం. 4 శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయి. కాబట్టి మనము దేవుని వాక్యం వినేటప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రత్యక్షత మనం కలిగిన వారంగా ఉందాం. ఆ ప్రశంస మనం పొందిన వారంగా ఉందాం. ఆ హెచ్చరికను స్వీకరించే వారంగా ఉందాం. ఆ వాగ్దానాలను అనుభవించే వారంగా మనం ఉందాం. కాబట్టి విమర్శించబడుతున్న సంఘాలను చూసి మేము విమర్శించబడకూడదని నేర్చుకుందాం. ప్రశంసించబడుతున్న సంఘాలను చూసి మేము ప్రశంసించబడే వారంగా, ప్రభువు చేత విశేషంగా మేము ప్రశంసించబడే వారంగా ఉందామని మనం నేర్చుకుందాం. అలాగ నేర్చుకుందాం. దేవుని వాక్యానికి అనుకూలంగా
మన వ్యక్తిగత, మన కుటుంబ, మన సంఘ అనుభవాలను మార్చుకుందాం. దేవుని చిత్తాన్ని భూమి మీద మనం నెరవేరుస్తూ ఆయన మహిమ కొరకై మనము జీవించుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. దయగల ప్రభువా, మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మరి దైవజనులు శ్యాంబాబు అంకులు గారిని, పాల్గాంధీ అంకులు గారిని క్షేమంగా తీసుకొచ్చారు. మరి షడ్రక్ గారిని కూడా క్షేమంగా తీసుకొచ్చి ఉంటారు నమ్మి స్తోత్రములు. మరి అల్పుడునైన నేను పెద్దవారితో కలిసి పరిచర్య చేయడానికి నాకును మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మరి ప్రారంభ సందేశం యొక్క ఉపోద్ఘాత తలంపులు అందించడానికి సహాయం చేశారు. ఈ తలంపులు కొంతమందికైనా దీవెనకరంగా, దిద్దుబాటుకరంగా, మహిమకరంగా మార్చమని, మరి ఈరోజు రేపు మంచి ప్రారంభం, మంచి ముగింపు ఇచ్చి నీ ప్రజలకు మేలు చేయమని యేసు ప్రభు వారి పేట స్తోత్రములు చెల్లిస్తూ వేడుచున్నాము తండ్రి. ఆమేన్.